తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సీక్వెల్స్ ట్రెండ్ లో కొత్త ట్విస్ట్ ఇస్తున్నారు మేకర్స్. ఈ మధ్య పార్ట్ 2 అంటే ప్రీక్వెల్ అనే టాక్ వినిపించింది. కానీ అప్కమింగ్ లిస్ట్ లో మరో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఏంటా ట్రెండ్? ఈ ఫార్ములా ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఈ స్టోరీలో చూసేయండి. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అయితే కొన్ని సినిమాల సీక్వెల్స్ మాత్రం ఆడియన్స్ కు షాక్ ఇస్తున్నాయి. కల్కి 2898 ADలో హీరోయిన్ దీపికా పదుకొంది చాలా ఇంపార్టెంట్ రోల్. కానీ సీక్వెల్ నుంచి ఆమె తప్పుకోవటంతో ఇప్పుడు హీరోయిన్ ను మారుస్తారా లేదా కథే మార్చేస్తారా అన్న డిస్కషన్ జరుగుతోంది. మరో సూపర్ హిట్ సీక్వెల్ జై హనుమాన్లో తొలి భాగంలో కనిపించిన స్టార్స్ మిస్ అవుతున్నారు. ముఖ్యంగా పార్ట్ 1లో హీరోగా నటించిన తేజ సజ్జా సీక్వెల్లో నటించడం లేదన్న న్యూస్ ప్రేక్షకులకు షాక్ ఇస్తోంది. సీక్వెల్ను పూర్తిగా హనుమంతుడి నేపథ్యంలోనే ప్లాన్ చేస్తున్న దర్శకుడు తేజ క్యారెక్టర్కు స్కోప్ ఇవ్వటం లేదన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ బ్లాక్ బస్టర్ మిరాయి విషయంలో ఇదే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా సక్సెస్ లో హీరో క్యారెక్టర్ తో పాటు విలన్ బ్లాక్ స్క్వాడ్ రోల్ కూడా చాలా హెల్ప్ అయింది. కానీ ఇంత బస్ క్రియేట్ చేసిన ఆ పాత్ర పార్ట్ 2లో ఉండదన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. లోకా చాప్టర్ 1 చంద్ర సినిమా సీక్వెల్లోనూ సేమ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. లేడీ ఓరియంటెడ్ జానర్లో తెరకెక్కిన పార్ట్ 1లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించారు. తొలి భాగంలో గెస్ట్ రోల్ చేసిన టోవినో థామస్ సీక్వెల్లో లీడ్ రోల్ చేయబోతున్నారు. కానీ ఈ సీక్వెల్లో చంద్ర క్యారెక్టర్ కనిపించదన్న టాక్ వినిపిస్తోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి 2027లో గానీ తన నెక్స్ట్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే సిచ్యువేషన్ లేదు. అయితే ఆడియన్స్ ఈ గ్యాప్ ని ఫీల్ అవ్వకుండా డిఫరెంట్ ప్లాన్ రెడీ చేశారు జక్కన్న. ఆల్రెడీ అదే మిషన్ తో వర్క్ చేస్తున్న మోడర్న్ మాస్టర్ 2026 క్యాలెండర్లోనూ తన సందడి ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఎలా అనుకుంటున్నారా? చూడండి. 2022లో RRR సినిమాను రిలీజ్ చేసిన రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ వారణాసిని 2027లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే 3 ఏళ్లు పూర్తి కావడంతో ఆల్రెడీ ఆడియన్స్ జక్కన్న మార్క్ విజువల్స్ ను మిస్ అవుతున్నారు. అందుకే ఆ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు మరో ప్లాన్ సిద్ధం చేశారు రాజమౌళి. రీసెంట్ గా బాహుబలి సినిమాను రిలీజ్ చేశారు. అయితే రెగ్యులర్ గా రిలీజ్ చేస్తే అందులో రాజమౌళి మార్క్ ఏముంటుంది? అప్పట్లో 2 భాగాలుగా రిలీజ్ అయిన సిరీస్ ను ఇప్పుడు ఒకే భాగంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టెక్నికల్ గాను సినిమాను అప్గ్రేడ్ చేసి ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా రిలీజ్ చేశారు. బాహుబలి ది ఎపిక్ ఫార్ములా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మరో రాజమౌళి క్లాసిక్ ను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇండియన్ సినిమాకు రాజమౌళిని పరిచయం చేసిన విజువల్ వండర్ ఈగను 2026లో గ్రాండ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది జక్కన్న టీం. 13 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈగ సినిమా ఇప్పటికీ సెన్సేషనే. అందుకే లేటెస్ట్ టెక్నాలజీతో ఆ సినిమాను రీమాస్టర్ చేసి హై క్వాలిటీ విజువల్ ఎక్స్పీరియన్స్ తో మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంటే వారణాసికి ముందు మరోసారి జక్కన్న మార్క్ హడావిడి మన స్క్రీన్ మీద కనిపించనుందన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్లకు, అందులోనూ అమ్మాయిన తారలకు కెరీర్ కంటిన్యూ చేయటం టఫ్ టాస్కే. అందుకే ఈ జనరేషన్ హీరోయిన్స్ ఫ్యామిలీకి టైం ఇచ్చేందుకు బిగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. హ్యాపీనింగ్ బ్యూటీ కియారా అద్వానీ తన కెరీర్ కు సంబంధించి బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక మీదట హరీబరీగా సినిమాలు చేయనని, ప్రైవేట్ ఈవెంట్స్ లోనూ తక్కువగానే కనిపిస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. తల్లయ్యాక తన వ్యక్తిగత జీవితం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు కియారా. రీసెంట్ గా దీపిక కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారు. ముఖ్యంగా తన కూతురికి టైం ఇవ్వాలన్న ఉద్దేశంతో వర్కింగ్ అవర్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఈ నిర్ణయం కారణంగా అవకాశాలు కూడా కోల్పోయారు. అయినా పద్ధతి మాత్రం మార్చుకునేది లేదని తెగేసి చెబుతున్నారు ఈ బ్యూటీ. మదర్స్ క్లబ్ లో సీనియర్ అయిన ఆలియానే ఈ విషయంలో ఈ జనరేషన్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లి కాకముందు తీరిక లేకుండా సినిమాలు చేసిన ఆలియా తర్వాత స్పీడ్ తగ్గించారు. ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అది కూడా అన్ని పర్ఫెక్ట్ అనుకున్నప్పుడే డాటెడ్ లైన్స్ లో సైన్ చేస్తున్నారు. యంగ్ జనరేషన్ హీరోలు మాస్ కమర్షియల్ ఫార్ములాకే ఓటేస్తుండడంతో సీనియర్లు రూట్ మారుస్తున్నారు. వింటేజ్ వైబ్ ని గుర్తు చేస్తూ తమ వయసుకి తగ్గ రొమాంటిక్ డ్రామాస్తో అలరిస్తున్నారు. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
ప్రెజెంట్ జైలర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రజనీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సుధా కొంగర కెప్టెన్సీలో తలైవా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రజనీ సుధా కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఓ లవ్ స్టోరీ అన్నది లేటెస్ట్ అప్డేట్. తెర మీద రజనీ ఇచ్చే క్యూట్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది రజనీకాంత్ ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ చేస్తే ఆ జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే టెంపోలో ఉన్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న మనశంకర్ వరప్రసాద్ గారు మూవీలో రొమాంటిక్ సీన్స్ లో నటించారు. భార్యాభర్తల మధ్య గొడవలు, అలకలను అందంగా తెర మీద చూపించబోతున్నారు శంకర వరప్రసాద్ గారు. నార్త్ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్న బాలీవుడ్ బాద్షా నెక్స్ట్ డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు. లాంగ్ బ్రేక్ తర్వాత ఓ రొమాంటిక్ డ్రామాలో నటించే ఆలోచనలో ఉన్నారు. కింగ్ రిలీజ్ తర్వాత ఆ ప్రాజెక్టు విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. రీసెంట్ గా మార్క్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన కన్నడ స్టార్ హీరో సుదీప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కన్నడ నటులు ఇతర భాషల్లో గెస్ట్ రోల్స్ చేయటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ విషయంలో సుదీప్ కంప్లైంట్ ఏంటి అనుకుంటున్నారా? వాచ్ ఇట్. తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమైన కన్నడ నటుడు సుదీప్ ఈగా, బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైన ఈ శాండిల్వుడ్ స్టార్ హీరో తర్వాత అదర్ లాంగ్వేజెస్ లో కనిపించడమే మానేశారు. అయితే కన్నడ నాట బిజీగా ఉండటంతోనే సుదీప్ అదర్ లాంగ్వేజెస్ లో కనిపించడం లేదని భావించారు ఫ్యాన్స్. కానీ దానికి వేరే కారణం ఉందన్నది లేటెస్ట్ అప్డేట్. రీసెంట్ గా మార్క్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సుదీప్ ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. కన్నడ నటులు ఇతర భాషల్లో నటిస్తున్నా ఇతర భాషల స్టార్స్ మాత్రం తమ సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నారు. ఈ కామెంట్ తర్వాత సుదీప్ ఇతర భాషల్లో సినిమాలు చేయకపోవడానికి ఇదే రీజనా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ప్రెజెంట్ కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దునియా విజయ్ అదర్ లాంగ్వేజెస్ లో బిజీగా ఉన్నారు. ఇక హీరోయిన్లైతే కన్నడ భామలే నేషనల్ లెవెల్లో రూల్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో సుదీప్ కామెంట్స్ కి హోమ్ గ్రౌండ్ నుంచి ఎంతవరకు మద్దతు వస్తుందో చూడాలి. తన రిటైర్మెంట్ విషయంలో మరోసారి అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఇప్పటికే పొలిటికల్ గా యాక్టివ్ అయిన దళపతి ఇక సినిమాలు చేయరు అనే న్యూస్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. మరి ఈ విషయంలో విజయ్ లేటెస్ట్ గా ఏం చెప్పారు? సంక్రాంతి కానుకగా జననాయకన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విజయ్ అభిమానులకి షాక్ ఇచ్చారు. గతంలో ఇదే తన చివరి సినిమా అని ప్రకటించినా మళ్లీ విజయ్ మనసు మార్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ ఆ ఆశల మీద నీళ్లు చల్లేశారు దళపతి. మలేషియాలో జరిగిన మ్యూజిక్ ఈవెంట్ లో ఇదే నా చివరి సినిమా అంటూ అధికారికంగా ప్రకటించారు విజయ్. 30 ఏళ్ల సినీ ప్రయాణంలో తనకి ఎంతో ఇచ్చిన అభిమానులకి తిరిగి ఎంతో కొంత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. విజయ్ ఆఖరి సినిమా అన్న టాక్ ఉండటంతో ఆల్రెడీ జననాయకన్ మీద భారీ హైప్ ఉంది. ఇప్పుడు విజయ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల అంచనాలు పీక్స్ కి చేరాయి. ఆఖరిసారిగా వెండి తెర మీద విజయ్ మేనియాని సెలబ్రేట్ చేసేందుకు గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.